హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబాన్ని ఊహించుకొని అంటే ఒక కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారనుకోండి. ఆ ఇంట్లో నెలవారీ జీతం వస్తూ ఉంటుంది. సో, ఆ ఉద్యోగికి. సో, ఆ జీతంతో పిల్లల చదువులు, ఇంటి అవసరాలన్నీ గూడా ఎంతో సాఫీగా ఒక క్రమ పద్ధతిలో సాగుతూ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఆకస్మికంగా ఆ ఇంటి పెద్ద అంటే ఆ కుటుంబంలో ఆర్థికంగా మరియు మానసికంగా కొండంత అండగా ఉన్న ఆ ఉద్యోగి, ఆ వ్యక్తి దూరమైతే ఆ పరిస్థితి తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఒక్క క్షణం నుంచి ఆ కుటుంబం ప్రయాణం చీకట్లో ఎటు వెళ్ళాలో తెలియని పడవలాగా మారుతుంది. సరిగ్గా అటువంటి కష్టకాలంలో ప్రభుత్వం అందించే కారుణ్య నియామకం కంపాషనేట్ అపార్ట్‌మెంట్ అనే ఒక గొప్ప యు చేయూత ఆ సంక్షోభం నుంచి ఆ కుటుంబాన్ని ఎలా బయట పడవేస్తుంది అనేది తెలుసుకుందాం. ఇది కేవలం ఒక ఉద్యోగికి ఉద్యోగం ఇచ్చే ప్రక్రియ మాత్రమే కాదు. అత్యంత కష్టకాలంలో ఉన్నటువంటి ఒక కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి భరోసా మరియు ఒక సామాజిక భద్రతా వ్యవస్థ. మరి ఈ పథకం వెనుక ఉన్నటువంటి ఉద్దేశ్యం మరియు దాని అమలు తీరు చాలా ఆసక్తికరంగా అయితే ఉంటాయి. అసలు ఈ మానవీయ ఆలోచన ఎప్పుడు మొదలైంది అని గమనిస్తే దీని మూలాలు దాదాపుగా 5 దశాబ్దాల క్రితం అంటే 1977లో కనిపిస్తాయి. అప్పట్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా సర్వీస్‌లో ఉండగా మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబానికి తక్షణమే జీవనోపాధి కల్పించి వారు ఆర్థికంగా కృంగిపోకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. కాలక్రమేణా మారుతున్న సామాజిక పద్ధతులకు అనుగుణంగా ఎన్నో సవరణలు వచ్చాయి. ఈ నిబంధనలు అన్నిటినీ క్రోడీకరించి అభ్యర్థులకు ఒక స్పష్టమైన అవగాహన కల్పించడం కోసం 2003లో ప్రభుత్వం ఒక సమగ్రమైన కొత్త జీవోను విడుదల చేసింది. ఈ జీవో ఇప్పటికీ కారుణ్య నియామకాలకు ఒక ప్రాథమిక మార్గదర్శిగా పనిచేస్తోంది. మరో ముఖ్యమైన మార్పు 2008లో చోటు చేసుకుంది. కేవలం మరణించిన వారి కుటుంబాలే కాకుండా తీవ్రమైన అనారోగ్య కారణాల వల్ల కనీసం 5 ఏళ్లు సర్వీసు మిగిలి ఉండగానే విధులకు స్వస్తి చెప్పాల్సి వచ్చిన ఉద్యోగుల వారసులకు కూడా ఈ సౌకర్యాన్నయితే కల్పించారు. అంటే ఒక ఉద్యోగి బ్రతికున్నప్పటికీ శారీరకంగా విధులను నిర్వహించలేని స్థితిలో ఉంటే ఆ కుటుంబం వీధిన పడకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా 3 సందర్భాల్లో ఈ పథకం వర్తిస్తుంది. మొదటిది ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణించడం. రెండవది ఉద్యోగి ఎవరికీ చెప్పకుండా కనిపించకుండా పోయి 7 సంవత్సరాల వరకు ఆచూకీ లభించకపోవడం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే 7 ఏళ్ల పాటు పోలీసులు దర్యాప్తు చేసి వ్యక్తి దొరకలేదు అని రిపోర్ట్ ఇస్తేనే ఇది వర్తిస్తుంది. మూడవది ఇందాక చెప్పుకున్నట్టుగా వైద్య కారణాలతో పదవీ విరమణ చేయడం. ఎయిడెడ్ టీచర్ల విషయంలో కూడా 2009 నాటి ప్రత్యేక ఉత్తర్వుల ప్రకారం జిల్లాను ఒక యూనిట్ యూనిట్‌గా తీసుకొని నియామకాలంటే రిక్రూట్‌మెంట్ జరుపుతారు. ఇక ఉద్యోగం ఎవరికి దక్కుతుంది అనే విషయంలో చాలా స్పష్టమైన నిబంధనలే ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత మరణించిన ఉద్యోగి భార్యకు లేదా భర్తకు ఉంటుంది. ఒకవేళ వారు వదులుకుంటే వారి కుమారుడు లేదా కుమార్తెకు ఈ అవకాశాన్ని కల్పిస్తారు. దత్తత తీసుకున్న పిల్లల విషయంలో కూడా ఒక నిబంధన ఉంది. ఉద్యోగి మరణించడానికి కనీసం 5 సంవత్సరాల ముందే చట్టబద్ధంగా దత్తత ప్రక్రియ అనేది పూర్తి చేసి ఉండాలి. ఇది దుర్వినియోగాన్ని అరికట్టడానికి పెట్టిన నిబంధన. అలాగే వివాహిత కుమార్తె విషయంలో గూడా ఈ యొక్క ప్రభుత్వం చాలా అభ్యుదయకరంగా ఆలోచించింది. ఒకవేళ ఆమె తన తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉంటే ఆమెకు కూడా ఈ ఉద్యోగం పొందే అర్హత కల్పించారు. ఒకవేళ ఉద్యోగి అవివాహితుడై అతనిపై ఆధారపడి ఉన్నటువంటి సోదరుడు లేదా సోదరి ఈ ఆసరాను పొందవచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఆ కుటుంబంలో దీపం ఆరిపోకుండా చూడాలి అనే ప్రభుత్వ సంకల్పన మనకు అర్థమవుతుంది.
సో, నియామక ప్రక్రియ మరియు కాలపరిమితి కూడా చాలా కీలకం. ఉద్యోగి మరణించిన ఒక సంవత్సరం లోపు కుటుంబ సభ్యులు దరఖాస్తు అయితే చేసుకోవాలి. మరి ఈ గడువును ఎందుకంటే, ఆ కుటుంబానికి తక్షణ సహాయం అందాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం. ఒకవేళ పిల్లలు మైనర్లుగా ఉంటే వారు 18 ఏళ్ళు నిండడానికి 2 ఏళ్ల సమయం లోపు ఉంటేనే వారు దరఖాస్తును పరిగణలోకి తీసుకుంటారు. ఇది కొంచెం కఠినమైన నిబంధనగా అనిపించినప్పటికీ ఏళ్ల తరబడి పోస్టులను ఖాళీగా ఉంచకుండా నిజమైన అవసరంలో వారిని ఉన్నవా సో, నిజంగా అవసరం ఉన్న వారిని త్వరగా ఆదుకోవాలనే కోణంలో ఇందులో ఉందన్నమాట. మరి సాధారణంగా జూనియర్ అసిస్టెంట్ లేదా అంతకంటే తక్కువ స్థాయి పోస్టులను ఈ కోటా కింద భర్తీ చేస్తారు. కొత్త ఉద్యోగాల నియామకంపై ప్రభుత్వం కొన్నిసార్లు నిషేధం విధించినప్పటికి కూడా కారుణ్య నియామకాలకు మాత్రం అటువంటి ఆంక్షలేవి కూడా వర్తించవు. ఇది ఆ కుటుంబం పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక గౌరవానికి నిదర్శనం. విద్యా అర్హతల విషయంలో కూడా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వెసులుబాటు కల్పించింది. ఒక వ్యక్తికి జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు కావాల్సిన ఇంటర్మీడియేట్ అర్హత లేకపోతే ఉద్యోగంలో చేరిన తర్వాత 3 సంవత్సరాలు గడువు ఇచ్చి ఆ చదువు పూర్తి చేయమని ప్రోత్సహిస్తారు. ఒకవేళ హెడ్ ఆఫీసుల్లో డిగ్రీ అవసరమైతే 5 సంవత్సరాల వరకు కూడా సమయం అయితే ఇస్తారు. ఈ గడువులోగా అర్హత సాధించడం తప్పనిసరి. అలాగే వయసు విషయంలో కూడా మరణించిన ఉద్యోగి భార్య లేదా భర్తకు 45 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. ఇది సాధారణ ఉద్యోగాల కంటే చాలా ఎక్కువ వెసులుబాటు. దీనివల్ల మధ్య వయస్సులో ఉన్న జీవిత భాగస్వాములు కూడా తమ పిల్లల భవిష్యత్తు కోసం స్థిరపడటానికి అవకాశం కలుగుతుంది. సో, చాలామందికి ఉండే సందేహం ఏమిటంటే అసలు ఉద్యోగం ఎక్కడ ఇస్తారు అని. సో, దీనిని ఒక క్రమ పద్ధతి అయితే ఉంది. మొదటగా ఉద్యోగి పనిచేసిన ఆఫీస్‌లోనే ఖాళీ ఉంటే అక్కడే నియమిస్తారు. అక్కడ ఖాళీ లేకపోతే ఆ దరఖాస్తును జిల్లా కలెక్టర్‌కు పంపిస్తారు. కలెక్టర్ గారు జిల్లాలోని ఇతర విభాగాల్లో ఎక్కడ ఖాళీ ఉన్నా అక్కడ కేటాయిస్తారు. ఒకవేళ జిల్లా మొత్తం మీద గూడా ఎక్కడా ఖాళీలు లేవని అసాధారణ పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం కలెక్టర్లకు ఒక ప్రత్యేక అధికారాన్ని అయితే ఇచ్చింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 5 వరకు సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి తద్వారా నియామకం జరపవచ్చు. అంటే ఖాళీ లేకపోయినా సరే ఒక కొత్త పోస్టును సృష్టించి మరి ఆ కుటుంబానికి అండగా నిలబడతారు. ఇది ఈ పథకం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తుంది. మహిళల విషయంలో ప్రభుత్వం మరింత సానుకూలంగా వ్యవహరిస్తుంది. మరణించిన ఉద్యోగి భార్య తన సౌకర్యాన్ని బట్టి తన సొంత జిల్లాలోని లేదా భర్త పనిచేసిన జిల్లాల్లో గానీ పోస్టింగ్ కోరవచ్చు. నియామకాల్లో పోస్టల్ పాయింట్లు మరియు స్థానికత నిబంధనలను కూడా ఖచ్చితంగా పాటిస్తారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఉద్యోగం ఇవ్వడం అసాధ్యమైతే ఆ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా రూపంలో ఆర్థిక సహాయం అందించి తక్షణ ఊరట కల్పిస్తారు. ముగింపుగా చెప్పాలంటే కారుణ్య నియామకం అనేది కేవలం ఒక చట్టబద్ధమైన ప్రక్రియ మాత్రమే కాదు. అది ఒక పటిష్టమైన సామాజిక భద్రతా వలయం. ఒక కుటుంబం తన సర్వస్వాన్ని కోల్పోయినప్పుడు వారికి ఆశాకిరణంలా నిలిచి మళ్ళీ వారు గౌరవంగా బ్రతకటానికి మార్గం చూపే ఒక దివ్యమైన వ్యవస్థ ఇది. భవిష్యత్తులో ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ఉద్యోగంతో పాటు వారికి అవసరమైన నైపుణ్యాలను కూడా నేర్పిస్తే ఆ కుటుంబాలు మరింత వేగంగా స్థిరపడతాయి అని మనం ఆశించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.